నమస్తే అండి. నమస్తే అండి. చేబ్రోలు కిరణ్ 2 రోజుల నుంచి వైరల్ అవుతున్నారు. సో ఆయన అరెస్ట్ ఎట్లా చూడవచ్చు? ఆయన కాపానికి అరెస్ట్ చేశారనొచ్చా, లేకపోతే వైఎస్ భారతి గారిని తిట్టేందుకు అరెస్ట్ చేశారనొచ్చా? వాస్తవంగా వైఎస్ భారతి గారిని ఆయన కొంచెం తిట్టడం తప్పే, 100% తప్పు అది. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎదుటి పార్టీని తిట్టకూడదు, విమర్శించాలి, తప్పులేదు. మరీ ఇంట్లోకి వెళ్ళిపోయి భార్యల మీద, కూతుర్ల మీద, కొడుకుల మీద, అప్పుడు వాళ్ళ నేర్పిన సంస్కృతే, వైఎస్ఆర్సీపీ పార్టీ నేర్పినటువంటి సంస్కృతే. కానీ వాళ్ళ సంస్కృతి మనం కూడా ఫాలో అవుతే దానికి అర్థమే ఉంది. వాళ్ళు చాలా నీచంగా తిట్టారా, దుర్మార్గులుగా మారిపోయారని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా అరెస్టు చేయకపోతే అలాంటి మాటలు అన్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అతను ఏదో చేస్తుందని భయం కూడా ఉంది. వాస్తవంగా భయం ఉంది. ఆయన చంపినా చంపుతారు, ఎందుకంటే అంత దుర్మార్గంగా తిట్టాడు వాడు. అది తప్పు 100%. కానీ క్షమించమని అడిగాడు, ఎంత క్షమించమని అడిగినా మరి అతను తిట్టింది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎన్నో విధాలుగా విమర్శించవచ్చు అండి. వైఎస్ జగన్ పాలనపై విమర్శన చెయ్యి, తప్పు లేదు. వాళ్ళ నాయకులు మాట్లాడిన మాటలపై విమర్శన చెయ్యి, అంతేగాని అసలు ఉచ్చనీచాలు లేకుండా అంత దుర్మార్గంగా ఎలా విమర్శించాలనిపించింది నాకైతే తెలియదు. ఆయన స్పృహ ఉండి విమర్శించాడా, లేక ఏదన్నా మందు దాగి విమర్శించాడా అనిపిస్తోంది. ఎంత తాగినా ఏం చేసినా అలాంటి విమర్శ చేయకూడదు ఎవరు కూడా. మానవత్వంతో బతకాలి. ఎన్నాళ్ళు బతుకుతాం? ఈ బ్రతుకు ఎంతకాలం? మానవత్వంతో బతకాలి. కాబట్టి అరెస్ట్ చేయడం కరెక్టే. అతను ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ నోరు శుభ్రం చేయాలి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే వాళ్ళ నోట్లో ఏదైనా పెట్టి శుభ్రం చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. సో నిన్న కిరణ్ గారిని తీసుకెళ్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ అటాక్ చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎట్లా చూడవచ్చు? వెంబడి నుంచి కార్ని ఇట్లా కొట్టడము, ఆయన వెంట పోవడము. అసలు ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవడు ఉద్యోగం ఇచ్చాడో నాకైతే తెలియదు. కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదా. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తివై ఉండి అతని మీద దాడి చేయకూడదని తెలుసు కదా. మరి అంత దుర్మార్గంగా ఇతను ఎలా దాడి చేశాడు అంటే ఇతనికి పోలీసు ఉద్యోగం ఎలా వచ్చింది అంటే వేరే మార్గంలో సంపాదించాడా? ఇది ఆ గోరంట్ల మాధవ్ 10 మందిలో ఏదో నేను హీరో అనిపించుకోవాలనుకున్నాడేమో. వాస్తవంగా పోలీసులు, ప్రభుత్వం కూడా ఇలా విమర్శించకూడదనే ఉద్దేశంతో కదా కిరణ్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు నువ్వెందుకు హంగామా మీడియాలో పడాలనగా? నువ్వు బాగా మంచి వీడియో ఇచ్చావు కదా జనాలకి. కాబట్టి అలా ఎప్పుడు కూడా దాడి చేయకూడదు. పోలీసు వారు ఖచ్చితంగా కిరణ్కి బుద్ధి చెప్తారు తప్పనిసరిగా. అలా అనకూడదు బాబు అని బుద్ధి చెప్తారు, జైల్లో వేస్తారు. ఆ మాత్రం దానికి నీ వీరంగా వెండా బాబు. సో కొంతమంది ఇంకా కూటమిలో కానీ టీడీపీలో కానీ కొంతమంది వైఎస్ జగన్ వాళ్ళ వైఫ్ని, ఫ్యామిలీని విమర్శించబోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా ఎవరైనా సరే కుటుంబంలో వ్యక్తుల్ని విమర్శించకూడదు. సభ్య సమాజంలో బతుకుతున్నామంటే బుద్ధి కలిగి బతకాలి, బుద్ధిహీనతగా బతకకూడదు. అలా బుద్ధిహీనగా బతుకున్న వాళ్ళు ఎవరినైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాడి బుద్ధిని మార్చవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి.